నా సాక్ష్యం ఏందనగా, మా పెద్దమ్మాయికి కుమార్తె పుట్టి 3 సంవత్సరాలు నిండి 4వ సంవత్సరం కూడా రాబోతుంది. ఇంకొక బాబు కానీ పాప కానీ పుడితే బాగుండని మేము అనుకుంటున్నాం. సరే ఏందో ఏంటో ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూచుకొని రండి అమ్మ అన్నారు. హాస్పిటల్కి వెళ్తే గర్భసంచిలో నీటి పుడకలు ఉన్నాయి, గర్భం కాదమ్మా, ఇది 2 నెలలు అయినా గర్భం కాదు, మందులు ఇచ్చారు. మందులు ఇచ్చినప్పుడు నేనే తైలాభిషేకానికి ఇక్కడికే ప్రార్థనకు వచ్చినప్పుడు అయ్యగారు వాక్యం చెబుతుండు, గర్భంలో నీటి పుడకలని అని నువ్వు బాధపడుతున్నావా, నీటి పుడకలనే కుమారుడిగా మారుస్తాడని అయ్యగారు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని నేను ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేసుకున్నా. 1 నెల ఆగిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ చూసుకున్నప్పుడు గర్భిణి అని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 7 తైలాభిషేకాలు వేయించుకోమ్మా, నువ్వు ప్రార్థన చేసుకున్న ప్రేరాయలు రాస్తుండగా నా బిడ్డకు గర్భఫలం వచ్చింది. ఇది నా సాక్ష్యం, దేవుడు దీవించునుగా.